నమస్తే ఆర్ఎఫ్ న్యూస్ కి స్వాగతం. నిజాన్ని నిర్భయంగా తెలియజేస్తూ వాస్తవాలతో మీ ముందుకు రాక్ఫోర్డ్ న్యూస్. ఏపీ అసెంబ్లీలో లీకేజీలపై సిబిఐ విచారణ జరిపించాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు అన్నారు. రాజధానిలోని అన్ని నిర్మాణాలను సిబిఐ విచారణలో చేర్చాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు ఛాంబర్ బుల్లెట్ ప్రూఫ్, లాంచర్ ప్రూఫ్ అని చెప్పి ప్రతిపక్ష నేత ఛాంబర్ మాత్రం వాటర్ ప్రూఫ్ కూడా లేకుండా చేశారని ధ్వజమెత్తారు. భారీ వర్షాలు అసెంబ్లీ సమావేశంలో పడ్డాయి. అప్పుడు గాలి ఇప్పుడు ఎందుకు జరిగాయి అది వాళ్ళు చేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు నిండుతా ఉంది. ఈ 3 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి అధికారంలో ఉన్న రాజకీయ పార్టీ ఏమి చేసింది అని ప్రశ్నించుకుంటే సమాధానం శూన్యమనిస్తుంది. ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమాలు లేవు. దోపిడీలు, అవినీతి, అక్రమం ఇవి తప్ప ఈ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్లో 3 సంవత్సరాల పాటు ఈ రాష్ట్ర ప్రభుత్వం సాధించింది సున్నా. కానీ ఇవాళ చంద్రబాబు నాయుడు గారు చెప్పుకుంటున్నారు, నవనిర్మాణ దీక్షలను పెట్టారు. ఇవాళేమో మహాసంకల్పం అని 8వ రోజున మహాసంకల్పం పెట్టారు. నవనిర్మాణ దీక్షలు వచ్చిన ప్రజల చేత చేస్తున్నారు. అసలు చేయవలసింది చంద్రబాబు నాయుడు గారు దీక్ష చేయాలి. నేను అవినీతి మానేస్తానని, అక్రమాలు మానేస్తానని, రాష్ట్రాన్ని సక్రమంగా పరిపాలన చేస్తానని ఆయన దీక్ష చేయవలసిన వ్యక్తి. లేదంటే ఈ 3 సంవత్సరాల పాటు ఆయన చేసినటువంటి గొప్ప కార్యక్రమాలు, ఆయన చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు అవి ప్రజలకు వివరించవలసినటువంటి చంద్రబాబు నాయుడు గారు జనానందరిని పిలిచి నవనిర్మాణ దీక్షలు అని చెప్పేసి పెట్టి మీరు దీక్షలు చేయండి, నీతికి నిజాయితీకి మారుపేరుగా ఉండండి అని ఆయన చెప్తాడు. ఆయన మాత్రం నీతిగా నిజాయితీగా ఉండడు. దోపిడీదారుడుగా తయారైపోయినటువంటి పరిస్థితి మనం ఇవాళ రాష్ట్రంలో చూస్తున్నాం. ఇలాంటి దౌర్భాగ్యమైన పాలన 3 సంవత్సరాలు అందించినటువంటి చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఏం చెప్పాలో అర్థం కానటువంటి పరిస్థితి. విపరీతమైన దోపిడీ రాజ్యంగా ఇవాళ రాష్ట్రం తయారైపోయి ఇవాళ ప్రగల్భాలు పలుకుతా ఉన్నారు, కాకమ్మ కథలు చెప్తా ఉన్నారు. చాలా చిత్రంగా అనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఆయనే పొగుడుకుంటున్నాడు తప్ప పూజవాడు కరువు అయిపోయాడు. ఆయనే పొగుడుకుంటున్నాడు. ఈ 3 సంవత్సరాల్లో సాధించింది నాకు అనిపిస్తుంది ఏమిటంటే హెరిటేజ్లో లాభాలు సాధించాలి తప్ప లేదు. చంద్రబాబు నాయుడు గారు కుమారుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఈ 2 సాధించారు తప్ప రాష్ట్రానికి కావాల్సింది ఒక్కటి కూడా సాధించలేదు. రాష్ట్రానికి కావలసినటువంటిది సాధించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది, పక్కదారి బట్టి పోతూ ఉన్నది. దీనికి చంద్రబాబు నాయుడు గారు సమాధానం చెప్పవలసినటువంటి అవసరం ఉందని మనం చేస్తున్నాం. ఏ కార్యక్రమమైనా చేయండి, దోపిడీ తప్ప మరొకటి లేదు. నిన్న కాక మనం చూసాం, అది ప్రపంచ స్థాయిలో నిర్మిస్తా అన్నారు రాజధానిని. తాత్కాలిక అసెంబ్లీ కూడా ప్రపంచ స్థాయిలో నిర్మించామన్నారు. అంతేకాదు గొప్ప విషయం ఏం చెప్పారంటే చంద్రబాబు నాయుడు గారి ఛాంబరే బాంబు ప్రూఫ్, ర్యాకెట్ లాంచర్ ప్రూఫ్ అంత బ్రహ్మాండంగా చేసిన చంద్రబాబు నాయుడు గారి ఛాంబర్ అన్నారు. మరి ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ వాటర్ ప్రూఫ్గా కూడా లేదు. బలబలమైన వాటర్ గారిపోయింది. కేవలం 20 నిమిషాలు వర్షానికే ప్రతిపక్ష నాయకుడు ఛాంబర్ నీటిమయం అయిపోయింది. ఒక్క ప్రతిపక్ష నాయకుడి ఛాంబరే నీటిపరం అయిపోయిందంటే కాదు. సెక్రటేరియట్లో కొన్ని భాగాలు నీరు కురిసింది, కొన్ని భాగాలు అసెంబ్లీలో నీటి మోత పడ్డాయి. కారిపోయింది నీరు కాదు, లీక్ అయింది నీరు కాదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క పరువు కారిపోయింది గంగలోకి. ఈ రాష్ట్ర ప్రభుత్వం యొక్క విధి విధానాలు చూస్తున్నప్పుడు
మొత్తం పరువంతా కూడా పోయినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తూ ఉన్నది. ఇవాళ ఎంత గొప్పగా చెప్తున్నారంటే స్పీకర్ గారు, అక్కడంతా పైపులు కట్ చేశారట. పైపులు కట్ చేసింది దుండగలట. కొంతమంది మంత్రులైతే ఏం చెప్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారి ఛాంబర్లోకి వెళ్ళి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారే పైపులు కట్ చేసుకున్నాడు, పుట్టలు పన్నాడు, ఆ పుట్టలు పన్ని ప్రభుత్వం మీద వెలువడానికి ప్రయత్నం చేస్తున్నారనేటువంటి మాట మాట్లాడారు. ఎంత నీచమైన మాటలు మాట్లాడుతున్నారు నాకు అర్థం కాదు. ఇవాళ నేను ఒకటే చెప్తున్నా, ఈ ఒక్క సంఘటనే కాదు, ఇంతకు ముందు జరిగినటువంటి అనేక సంఘటనలు, ప్రభుత్వ వైఫల్యాలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఎత్తి రుద్దాలనేటువంటి ప్రయత్నం చేశారు. తునిలో కాపు ఉద్యమంలో తునిలో రైలు తగలడిపోతే ఆ రైలు తగలేసింది ఎవరు అనే దాని మీద విచారణ లేకుండానే సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చి ఇది కాపుల పని కాదు, కడప వాళ్ళు వచ్చారు, రాయలసీమ వాళ్ళు వచ్చారు, జగన్ మనుషులు వచ్చారు, వారు వచ్చి ఈ రైలు తగలబెట్టారు అని చెప్పేసి ఆయన చెప్పి విచారణ చేశారు. ఏం చేస్తారు విచారణకు అధికారులు? ముఖ్యమంత్రి లాంటి వాడు జగన్మోహన్ రెడ్డి గారు కాల్ చేశారని చెప్పి విచారణ ఇస్తే ఏమి కొన్నందో ఏమి ఎదుర్కొని పడతారు? ఇంతవరకు నేరస్తులుగా గుర్తించినటువంటి పరిస్థితి ఇవాళ కలుగుతోంది. సంవత్సరం దాటిపోయినప్పటికీ కూడా తొలి సంఘటనలో కరెక్టైన నేరస్తుల్ని ఇంతవరకు పట్టుకోలేనటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. అంతేకాదు, మరి అంతకు ముందు జరిగినటువంటి ఒక సంఘటన, రాజధాని ప్రాంతంలో అరటి తోటల్లో ఉన్న షెడ్లు కానివ్వండి, వ్యవసాయ పరికరాలు కానివ్వండి, హఠాత్తుగా ఊరు తొలగిపోయింది. ఎందుకు తొలగిపోయినాయి అంటే సాక్షాత్తు హోంమంత్రి గారు, వ్యవసాయ మంత్రి గారు ఇద్దరు మైక్ ముందుకు వచ్చి, ప్రెస్ ముందుకు వచ్చి ఇది రాయలసీమ వారి పని, జగన్మోహన్ రెడ్డి గారి పని అని చెప్పేసి ఆలోచన చెప్పారు. ఏది నేను అడుగుతా ఉన్నా, ఇంతవరకు ఎవరినైనా పట్టుకున్నటువంటి పాపాన పోయారా అని అడుగుతా ఉన్నా. ఒక్కరిని కూడా ఇంతవరకు అరెస్ట్ చేయలే. అది చివరికి దానిలో కొందరిని కేసుల్లో పెడతామని బెదిరించి భూములు లాక్కోవడానికి ప్రయత్నం చేశారు. అంతేకాదు, ఎవరు రాఘవ కిషోర్ బాబు గారు మంత్రి గారు వాళ్ళ అబ్బాయి ఎవరినో ఏదో ఒక అమ్మాయి ఏదో అమ్మాయిని కేసు పెడితే ఎందుకు పెట్టారా కేసు అంటే దీని వల్ల జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది అని పెద్దగా గబ్బోలు చేశారు. నేను అడుగుతా ఉన్నా, ఈ రాష్ట్రంలో ఏ అన్యాయం జరిగినా, ఏ అక్రమం జరిగినా, ఏ దమనకాండ జరిగినా అది జగన్మోహన్ రెడ్డి గారిదే బాధ్యత అని కసితో పనిచేసి ఫలితాలు సాధించి మళ్లీ ఆనాటి స్వర్ణయుగాన్ని తీసుకురావడమే టీడీపీ ప్రభుత్వ లక్ష్యమని ఏపీ స్పీకర్ కోడెల అన్నారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన మహాసంకల్ప సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు చేయించిన మహాసంకల్పాల ప్రతిజ్ఞను ప్రజలందరితో పాటు తాను చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 3 సంవత్సరాలైనా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో సాధించామన్నారు. సభాపతి డాక్టర్ కోడెల శివప్రసాద్ గారు, జేడీయూ గారు, స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మిత్రులు పుష్పరాజు గారు, మాజీ మంత్రులు మిత్రులు మహమ్మద్ జానీ గారు, మిత్రులు రైని అయ్యర్ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ గారు ఇప్పుడు జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి గారు ఆలోచన విధానాలు చేపట్టేటటువంటి అందరం కూడా చేయి కలిపి సహకరించాల్సినటువంటి అవసరమే. ఇదివరకు 2001లో 14లో విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇష్టం లేనటువంటి విభజన జరిగింది. ఆనాడు విభజించబడినటువంటి రాష్ట్రం ఆకాశం అంచుల్లో, మంచు కొండల్లో, ఎండగా వానలుగా పగలంగా రాత్రులుగా శ్రమించి మనం రక్షిస్తున్నా, మన దేశాన్ని రక్షించుకుంటున్నా, మన సరిహద్దుల్లో ప్రాణాలు కోల్పోతున్నా అనేక మంది నివాళులు రక్షించుకోవడం కోసం
చెప్పాల్సిన అవసరం 24 గంటలు కరెక్ట్ వస్తుంది ఎవరా? జైనవరి గోదావరి నీళ్లు తీసుకొచ్చి కృష్ణాలో జరిపాం. ఉమ్మడి రాష్ట్రం జరిగేదా? ఈరోజు పెట్టుబడి ఎవరైనా పెట్టాలి ఇక్కడ అంటే, పరిశ్రమలు ఎవరైనా బయట నుంచి రావాలి అంటే, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ మంచి రాష్ట్రం, మీకు అనుకూలంగా ఉంటుందని ప్రపంచ బ్యాంకు కేంద్ర ప్రభుత్వం కూడా చెప్తున్నాయి. అంటే మన రాష్ట్రంలో ఉన్న వాతావరణం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, అలాంటి విజయాలు ఎన్నో సాధించాం. అంతేకాదు పేద రాష్ట్రం అనుకున్నాం, ఆదాయం తక్కువ అనుకున్నాం, లోటు బడ్జెట్ అనుకున్నాం, జరగాల్సిన కొన్ని కాగల. పేదవాళ్ళ సంక్షేమం పెన్షన్ల దగ్గర నుంచి, రేషన్ కార్డు దగ్గర నుంచి, చంద్రన్న కార్డు దగ్గర నుంచి, చంద్రన్న బీమా దగ్గర నుంచి, సిమెంట్ రోడ్డు దగ్గర నుంచి, తాగే మంచినీళ్ళ దగ్గర నుండి, యువతకి ఉపాధి, శిక్షణ, మహిళలకి పసుపు కుంకుమ, చెప్పులు పోటీ ఎన్నో కార్యక్రమాలు అభివృద్ధిలో కూడా ఒక పక్క రాష్ట్ర రాజధాని నిర్మాణం, అదేవిధంగా రాష్ట్రంలో 3 ప్రాంతాలు, రాయలసీమ కావచ్చు, కోస్తా జిల్లాలు కావచ్చు, ఉత్తరాంధ్ర కావచ్చు, ఎక్కడ వివక్ష లేకుండా ఒకసారి భాషా పరిశ్రమలు వస్తాయి, ఇంకోసారి ఐటీ వస్తాయి, ఇంకోసారి యూనివర్సిటీలు వస్తాయి, ఆ విధంగా ఒక సోలార్ పార్క్ వస్తాయి. ఏ విధంగా అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతాయో, ఎవరికి కూడా మమ్మల్ని అశ్రద్ధ చేస్తున్నారని భావం రానికుండా చేయడానికి కార్యక్రమం. అందుకని ఈ మహాసంకల్పానికి చాలా పవిత్రత ఉంది, విశిష్టత ఉంది. ఈ కార్యక్రమం నగరపాలక సంస్థ ఏర్పాటు చేసి ఇక్కడ వచ్చినటువంటి వేదిక ప్రముఖులందరూ ఉన్నారు. మన స్థానిక శాసనసభ్యులు వేణుగోపాలరెడ్డి గారు, జేపీ చైర్పర్సన్ జానీమూన్ గారు, మా పుష్పారావు గారు, రాయభట్ల గారు, మహమ్మద్ జారీ గారు, ఆస్టేట్ ఎమ్మెల్యే గారు, దేవాల జయదేవ్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అసిస్టెంట్ కలెక్టర్ గారు, డిఆర్ఓ గారు, శోభన్ గారు, నాని గారు, పార్టీ నాయకులు, పత్రికా ప్రతినిధులు, విజయరెడ్డి సోదరులు అందరినీ కూడా నేను ఒకటి మనం చేస్తాను. రాబోయే కాలం మనం ఎంత కలిసి పనిచేస్తామో, మన అధికార యంత్రాంగం ఎంత క్రమశిక్షణతో పనిచేస్తారో దాన్ని బట్టి మన అభివృద్ధి ఇంకా సాగుతుంది. ఎందుకంటే రాష్ట్ర అధికార యంత్రాంగం వాళ్ళకు కోరినటువంటి రిటైర్మెంట్ వయసు పెంచాం, వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ బెనిఫిట్ 2% పెంచాం, వాళ్ళకి వైద్యం ఆరోగ్యాల గురించి శ్రద్ధ తీసుకుంటున్నాం, వాళ్ళకి ఏం కావాలంటే తెస్తున్నాం. కానీ రాష్ట్రంలో ఒక చిన్న దురదృష్టమైనటువంటి వాతావరణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది, కానీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా బాగుంది. ఇది మనం గమనించుకోవాలి. జరిగింది వల్ల అగేన్స్ట్ కాన్స్టిట్యూషన్, అగేన్స్ట్ డెమోక్రసీ, యాంటీ డెమోక్రసీగా జరిగింది కాబట్టి అది సెలబ్రేషన్ కాదు, కానీ అది ఒక డార్క్ స్పాట్ మన లిస్టులో ఉంది. కాబట్టి ఈరోజు మనం కోఆర్డినేషన్ డే సెలబ్రేట్ చేయము అని ఒక సంకల్పం గమనించుకోవాలి. మేము సీఎం గారితో సింగపూర్కి వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం సిటీ విజిట్ చేసే మన రాజధాని కట్టేదానికి సహాయం అడిగేదానికి వెళ్ళినప్పుడు ఒకటి తెలుసుకున్నాము. సింగపూర్ కూడా ఒకప్పుడు మలేషియాతో కలిపి ఉండేది, కానీ మలేషియా వాళ్ళు సింగపూర్ వద్దంటూ అని సెపరేట్ చేసేసారు. సెపరేట్ చేసేటప్పుడు అప్పుడు సింగపూర్ కూడా ఫస్ట్ ఏమంటున్నారంటే 60s ముందు చెన్నై మాదిరిగా మనం తయారవ్వాలని అనుకున్నారని తెలుస్తుంది. కానీ సింగపూర్ ఎంతవరకు ఎంత ముందుకు వెళ్ళిపోయారో మనకు అందరూ తెలుసు. చెన్నై కాదు, మన దేశంలో ఏ సిటీ కన్నా చూస్తే డెవలప్మెంట్ బాగుంది, మోడర్న్గా ఉంది, జీడిపి అన్ని దాంట్లో లీడింగ్గా ఉంది. ఏషియాలో #1 సిటీగా ఉంది, ప్రపంచంలో కూడా మోస్ట్ లివబుల్ సిటీగా తయారైంది. కాబట్టి అది మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఆ పట్టుదలతో వాళ్ళు పైకి వచ్చారు. కాబట్టి మనకు కూడా మన ఆంధ్ర వాళ్ళకి అంత పట్టుదల ఉండాలా, అంత పైకి రావాలని అంటుంది. కాబట్టి మహాసంకల్పం రోజు తీసుకున్నాము. చాలా మంది మాట్లాడుతారు, మన బైఫికేషన్ జరిగినప్పుడు కష్టంగా ఉండింది, ఎంత అన్యాయం చేశాడు అందరికీ తెలుసు.
కానీ దాని తర్వాత ఏమేమి మన స్టేట్ ఎంతవరకు వెళ్ళామనుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. జిఎస్డిపి అంటే గ్రోత్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్ నెంబర్ 1 12% పైన మన దేశంలోనే నెంబర్ 1లో ఉన్నాము. ఇండస్ట్రీస్లో దేశంలోనే నెంబర్ 1లో ఉన్నాము. గుజరాత్ కాదు, తమిళనాడు కాదు, కర్ణాటక కాదు, వెస్ట్ బెంగాల్ కాదు, ఆంధ్రప్రదేశ్ నెంబర్ 1 ఇండస్ట్రీస్లో ఉంది. 24/7 పవర్ ఒకటే కాదు కానీ ఆల్ పవర్ కన్జర్వేషన్ అవార్డ్స్, నేషనల్ లెవెల్ అవార్డ్స్ అన్నీ మన స్టేట్కి వస్తున్నాయి. సోలార్ జనరేషన్లో ఇండియాలోని నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవార్డ్స్ కూడా వస్తున్నాయి. మన సీఎంకి బెస్ట్ సీఎం, బెస్ట్ గవర్నెన్స్, ఆల్ ఇండియన్ పబ్లికేషన్స్, ఆల్సో మొన్న స్టేట్కి వెళ్ళినప్పుడు యుఎస్ ఇండస్ట్రీ ఆఫ్ బిజినెస్ కౌన్సిల్ అవార్డు కూడా బెస్ట్ సీఎం, మోస్ట్ ట్రాన్స్ఫార్మేటివ్ సీఎం అవార్డు కూడా వచ్చింది. ఇవన్నీ చూస్తామంటే తొందరలో క్రైసిస్ అన్నీ కూడా మన సీఎం గారు బుద్ధి అయినా డిమానిటైజేషన్ అయినా ఇట్లాంటివన్నీ దగ్గరుండి లీడింగ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అంటారు. అన్ని జాగ్రత్తగా చూసి మన ఆంధ్ర వాళ్ళకి ఏమి ఇబ్బంది లేకుండా చేశారు. కాబట్టి వచ్చే రోజుల్లో కూడా అమరావతి తొందరగా పైకి వస్తూ ఉంది. మన రాష్ట్రం మన ప్రాంతంలోనే వస్తుంది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. వచ్చే రోజుల్లో కూడా మన స్టేట్ తొందరగా నెంబర్ 1 అయిపోతుందని నేను కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై జన్మభూమి, జై చంద్రబాబు. సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల, గిరిజన సంక్షేమ, ఇతర రెసిడెన్షియల్ పాఠశాలల సిబ్బందికి పదవి విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అంగీకరించడం ఆనందదాయకమని ఎమ్మెల్సీ రామకృష్ణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 7 ఉపాధ్యాయులకు ప్రతి నెల 1వ తారీఖు జీతాల చెల్లింపు, పోస్టుల హేతుబద్ధీకరణ తదితర అంశాలకు సంబంధించిన జీవోను విడుదల చేయనున్నట్లు చెప్పారు. ఎస్జిటి పోస్టులకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ల విషయంలో అట్లా ఇంకొక వైపున ప్రభాకర్ రావు ఏపీ సోషల్ రాష్ట్ర నాయకులు వీళ్ళందరూ కూడా చాలాసార్లు మా దగ్గరికి రావడం, సంబంధిత మంత్రిని కలవటం, ముఖ్యమంత్రి గారు కలవటం, మున్సిపల్ సెక్రటరీని కలవటం జరిగింది. ఈనాటికి కానీ వాళ్ళ యొక్క కళ చాలా కాలం నుంచి ఎదుగుతున్నారు. మరి మీరు రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రెసిడెన్షియల్ స్కూల్స్లో పనిచేస్తున్నటువంటి మొత్తానికి అవసరం కాబట్టి మరి మెయిన్ పేపర్లో మీరు వేయాలా, అట్లాగే మెయిన్ వార్తగా వేయాలి. మరొక అంశము మరి చాలా ముఖ్యమైనది బాగా తీసుకొచ్చడం ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ నోట్ చేసుకునే ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్లో పని చేస్తున్నటువంటి టీచర్లు ఎవరైతే ఉన్నారో, నాన్ టీచింగ్ ఎవరైతే వాళ్ళందరూ కూడా చాలా కాలం నుంచి మాకు కూడా హేతుబద్ధీకరణ కావాలి, మాకు కూడా ప్రమోషన్స్ కావాలి కోరుతాము. జరుగుతుంది కానీ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్న వాళ్ళకి హేతుబద్ధీకరణ లేదు. అట్లాగే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే కొన్ని చోట్ల పిల్లలే ఉండరు, టీచర్లు ఉంటారు, కొన్ని చోట్ల టీచర్లు ఉంటారు పిల్లలు. ఈ పరిస్థితి. అందుకని వాళ్ళు అందరికంటే బాగా నష్టపోయినటువంటి వాళ్ళు ఎవరంటే మేము అని చెప్పారు. అందుకని ముఖ్యమంత్రి గారు వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు, వాళ్ళకు కూడా మనం ప్రమోషన్స్ ఇద్దాము, వాళ్ళ పోస్టులు కూడా హేతుబద్ధీకరణ చేద్దామని చెప్పని అంగీకారం తెలపడం జరిగింది. ఇది రాష్ట్రంలో ఉన్నటువంటి ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్న ప్రతి ఎంప్లాయీ కూడా శుభవార్తగా నేను చెప్పవచ్చు. ముఖ్యంగా కృష్ణా జిల్లాలో ఎక్కువగా ఎయిడెడ్ స్కూల్స్లో పనిచేస్తున్నారు. తర్వాత కర్నూలు జిల్లాలో ఎక్కువ మంది పనిచేస్తున్నారు. మన గుంటూరు జిల్లాలో తక్కువ పనిచేస్తున్నారు. గుంటూరు జిల్లాలో కూడా చాలా ఎయిడెడ్ స్కూల్స్, ముఖ్యంగా క్రిస్టియన్ స్కూల్లో ఎయిడెడ్ సిబ్బంది పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ఒక రకంగా చెప్పాలంటే శుభవార్త. ఎన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారంటే 12 సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు. ఒకసారి మీరు ఆలోచించండి, 12 సంవత్సరాలుగా వాళ్ళు ఎదురు చూస్తున్నారు. ఈనాటికి ముఖ్యమంత్రి గారు మరి వాళ్ళు ఏదైతే కోరికలు కోరారో ఆ కోరికను మన్నించి ఆ ఎయిడెడ్ యూనివర్సిటీలో ప్రమోషన్స్ ఎదుగుదలకి అంగీకరించడం జరిగింది. మరొకటి మీకు చెప్పారంటుంది, వాళ్ళకి 1వ తారీఖు
గుంటూరు జిల్లా బట్టిప్రోలులో అపహరణకు గురైన 13 ఏళ్ల బాలిక లిఖిత సురక్షితంగా తల్లిదండ్రుల చెంతకు చేరింది. ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి సమక్షంలో గుంటూరు రూరల్ ఎస్పీ నారాయణ నాయక్ బాలికను తల్లిదండ్రులకు అప్పగించారు. ఏప్రిల్ 20న లిఖితను ఆటో డ్రైవర్ నాగేశ్వరరావు మాయమాటలు చెప్పి అపహరించకపోవడం విషయం విదితమే. హక్కుల సంఘాలు కానీ ఇంకొక వేరే వాళ్ళు నిందించేటప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లను పోలీసుల మీద బురద వేయడం చాలా 21వ తేదీన లిఖిత అనే అమ్మాయిని బిఎస్ఎఫ్లో పనిచేసి రిమూవల్ అయిన కానిస్టేబుల్గా లేడు, ఇప్పుడు ఆటో డ్రైవర్గా పనిచేస్తున్న శ్రీరామ్ నాగేశ్వరరావు అనే వ్యక్తి తీసుకువెళ్ళి వేరు ప్రాంతాల్లో తిరుగుతూ అమ్మాయి తల్లిదండ్రులకు లేదా అలాగే మహిళా కమిషన్ వారికి మహిళా లోకానికి లోకం అనుభవించి మైనర్ బాలికలు తీసుకెళ్ళి వెనుక మహిళా కమిషన్ ఓపికతో ఎన్నో తీసుకొచ్చాం. సో మిగిలిన డీటెయిల్స్ అని మేడం గారు సార్ రేపు అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కండక్ట్ చేస్తారు. అక్కడ అక్యూజుడు కూడా రేపు వస్తారు. శ్రీరామ్ నాగేశ్వరరావు కూడా రేపు అక్కడ తీసుకురావడం జరుగుతుంది. అక్కడ మిగతా వివరాలు అమ్మాయి మైనర్ కాబట్టి అర్థం చేయకండి, ఎందుకంటే చాలా భవిష్యత్తు ఉన్న అమ్మాయి. మీరు అమ్మాయి భవిష్యత్తు దృష్ట్యా అటు ఇటు ఉన్నా కూడా అయితే ఈ ఇన్సిడెంట్ గురించి ఒకరిని ఇంకొకరిని ప్రేమించేందుకు నేను ఏమంటానంటే ఖచ్చితంగా తల్లిదండ్రులు చాలా బాధ్యతతో ఉంటారు. ఒక అమ్మాయి కల్పన అనే అమ్మాయి, ఆ అమ్మాయి కూడా ఇతను ప్రలోభ పెట్టాడు కాబట్టి తల్లిదండ్రులు సకాలంలో గుర్తించి నువ్వు అతన్ని భార్యలో పడకుండా కాపాడాడు. ఇంకో అయితే ఈ అమ్మాయి డిసెంబర్లో ఇక్కడ తీసుకున్నప్పుడు తల్లిదండ్రులకు తెలుసు, అలాగే మిగతా వాళ్ళకి అక్కడ అతను అప్పటికే వేరే ఒక కళాశాల ఒక జ్యోతి అనే నర్సుతోటి అక్కడ ఇంకా రేపల్లెలో అమ్మాయి తర్వాత ఒక భార్యను వదిలేశాడు, ఇంకొక టీచర్తో ఉన్నది. తల్లిదండ్రులు ఖచ్చితంగా సమస్య గుర్తించకుండా ఉందంటే అక్కడ గుర్తుకు రాలేదు అంటే ఇంకో రకం. కానీ తెలుసు అక్కడ సమస్య ఉందని తెలిసి కూడా తెలిసి ఎందుకంటే కల్పన అనే అమ్మాయి తప్పుకున్నది పక్కకి, ఈ అమ్మాయి ఉచ్చులో లాగబడింది జరిగింది అది. సో ఆ ఉచ్చులో లాగినప్పుడు ఆటోని 2 సార్లు తీసుకున్నప్పుడు తల్లిదండ్రులు తెలుసు, మేనమామకి తెలుసు, డిసెంబర్లో గొడవైన విషయం కూడా తెలుసు, అతని ఆటోని మాన్పించిన విషయం కూడా తెలుసు. తెలిసిన తర్వాత కొద్దిగా జాగ్రత్తగా మొదలుకుంటే బాగుంది. కాగా అతను తెలివిగా కానిస్టేబుల్ దీంట్లో ఉన్నాడు. ఏప్రిల్ 23న స్కూల్స్ మూసేస్తారు అనగా, ఇక 2 రోజుల్లో స్కూల్స్ మూసేస్తారు అనగా ఏప్రిల్ 20న ఈ అమ్మాయిని బయటకు తీసుకెళ్ళిపోవడం జరుగుతుంది. సో అతను ఖచ్చితమైన ప్లాన్తో ఉన్నారు. కానీ ఈ అమ్మాయి ఎంతో తెలియకు అతని మాయమాటలు అంతా నమ్మి ఇదైపోయింది. మైనర్ గర్ల్ కాబట్టి తనకు అభివృద్ధి తెలియదు. అన్నీ తెలిసిన అతను చాలా విస్తృతంగా ప్లాన్ చేసుకున్నాడు దొరకకుండా. అండ్ ప్లాన్ కూడా చాలా భయంకరమైన ప్లాన్ అయితే ఒక 5 సంవత్సరాల దాకా నాకు తెలియదని ఉద్దేశం. అమ్మాయికి మైనారిటీ తీరిన తర్వాత ఒకరిద్దరు పిల్లలు ఉన్న తర్వాత తల్లిదండ్రులు కూడా అలాంటి ఉద్దేశంతో తీసుకెళ్ళారు. సో ఏదేమైనా దేవుడు లేవాలా ఇంత విజయవంతంగా పోలీసులు ఛేదించినట్టు చాలా దూర ప్రాంతాలకు వెళ్ళిన తర్వాత సంవత్సరం 3 మాసాల మహిళా అనుభవం ఎన్నో కేసులు ఎంతోమంది అమ్మాయిలు తీసుకొస్తున్నారు. నేను ఫోన్ చేస్తున్నాను అర్బన్ ఎస్పీ గారి ఎస్పీ గారు ఫోన్ చేస్తున్నాను, డీఎస్పీ ఫోన్ చేస్తున్నాను, స్పందిస్తానే ఉన్నాను. అయితే ఈ కేసు జరిగినప్పుడు 7 రోజుల వరకు నాకు తెలియదు నిజంగా. అందుకని ఏంటంటే
7 రోజుల వరకు మీరు నాకు ఎందుకు చెప్పలేదు మన తల్లిదండ్రులు నేను అడిగాను. అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే కంప్లైంట్ ఎప్పుడు కంప్లైంట్ చేశారు ఆ పిల్ల పొద్దున్నే పోతే వెంటనే కంప్లైంట్ చేయాలి కదా, సాయంత్రం కంప్లైంట్ చేయాలి. సాయంత్రం కంప్లైంట్ చేసినాక మిస్సింగ్ కేసు తెలియదు. మిస్సింగ్ కేసు కాదు ఇది ఆటో మళ్ళీ వచ్చిందని ఇప్పటికి చెప్పాలి. ఎప్పుడు చెప్పాలి? ఉదయం పూట స్కూల్కి వెళ్ళింది. స్కూల్కి వెళ్ళిన తర్వాత క్లాస్లోకి రాలి. క్లాస్లోకి రాకుండా బ్యాగ్ గేట్లో పడినప్పుడు క్లాస్కి రాదు. వెంటనే హెడ్ మాస్టర్ కానీ వాళ్ళు కానీ ఏంటి అమ్మాయి రాలేదన్నప్పుడు ఎప్పుడన్నా ప్రజెంట్ సార్ అన్నప్పుడు ఆ పిల్ల పేరు చెప్పాలి. తోటి పిల్లలు చెప్పాలి కదా. అంటే సమాజంలో ఎన్ని ఖచ్చితంగా మనం క్లాస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ ఇప్పించాల్సిన అవసరం ఉంది స్కూల్లో పిల్లలు. లేదండి మాతో పాటు ఆ పాప వచ్చింది ఆటోలో వచ్చాం అని చెప్పాలి కదా. వచ్చిన పిల్ల ఏమైందని వెంటనే అడ్రస్ వస్తాయి పక్కన 10 కిలోమీటర్లు పడలేదు, 6-7 కిలోమీటర్లు పది చేయాలి కదా. చేయలేదు. చాలా లేటుగా వాడుతున్నారు. అక్కడ నుంచి వీళ్ళు లేట్గా పోలీస్ డిపార్ట్మెంట్ అందించిన తర్వాత ఆ నిర్ణయం ఏంటంటే ఆ స్టేషన్లో ఉన్నవాడు ఎస్పీ గారు చెప్పాలి. ఆయనకి అసలు వెంటనే చెప్పాలి. ఏది ఒక ఆటో వాడు తీసుకెళ్ళాడు అంటే ఇది కిడ్నాప్ కేసు కాబట్టి ఎస్పీ గారికి చెప్పాలి. పడితే అందుకని వాళ్ళ దగ్గర చెప్తే రండి మేడం తప్పకుండా వెంటనే నేను అక్కడికి వెళ్ళి చూసినప్పుడు వాళ్ళ బాధ చూసి వాళ్ళ ఏడుపులు చూసి ఆ బిడ్డ పరిస్థితి చూసి ఆటో వాడు ఏ విధంగా అమ్మాయి చాలా ఆశ్చర్యించారు. స్కూల్లో వాళ్ళు చెప్పిన కానీ ఆ ఊళ్ళో చెప్పింది. ఇప్పుడు ఎస్పీ గారు చెప్పినట్టుగా 3 అమ్మాయిలు 2 అమ్మాయిలు వాళ్ళ తల్లిదండ్రులు. 3వ అమ్మాయిని ఆ స్కూల్ మానిపించారు. ఇంకొక మర్చిపోయి 4వ అమ్మాయి కూడా ఉంది. ఆ 4వ అమ్మాయి ఆటో మానిపించారు. వేరే ఆటోలో ఎక్కించారు. ఈ ఆటోలో ఎందుకు ఎక్కిస్తున్నారు? ఈ ఆటోలో తన పక్కన ఎందుకు కూర్చోబెట్టుకున్నారు? ఆటోలో ఎందుకు తిరుగుతున్నాడు? చాక్లెట్లు ఎందుకు కొనిస్తున్నాడు? బిస్కెట్లు ఎందుకు కొనిస్తున్నాడు? లేకపోతే మీ టిఫిన్ పెట్టారు ఇంటి దగ్గర నా టైం అవుతుంది ఎక్కేయమంటాం. అమ్మమ్మ టిఫిన్ పెట్టిందా కాకుండా ఈ పాపను తీసుకెళ్ళి టిఫిన్లు పెట్టించడం అవన్నీ చేయడం, ఇంటికి తీసుకెళ్ళడం, అక్కడ ఉయ్యాలు లోపడం, ఆ ఇంటి చుట్టూ చీరలు కట్టడం. భార్య లేదు, పాడు లేదు. 2 భార్యలు వదిలేశాడు, బిడ్డల్ని వదిలేశాడు. కూతురు పెళ్ళయింది, మనవాళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు నుండి కూతురు పెళ్ళైన తర్వాత మనవరాలు వయసు ఉన్న ఈ పాపను తీసుకెళ్ళి పెట్టే ఇంతకన్నా దుర్మార్గం ఇంకోటి ఉందా? అది 13 ఏళ్ళు ఈ పాప. అసలు రికార్డులో 43 ఏళ్ళు ఉంటాడు. అంటే ఈ అమ్మాయి కన్నా 30 ఏళ్ళు పెద్దాడు. ఈ అమ్మాయికి 20 ఏళ్ళు వచ్చేటప్పటికి 50 ఏళ్ళు ఉంటాడు. అసలు వయసు అతను 52 దాకా ఉందని చెప్తున్నారు. ఇక్కడ రికార్డులో ఉందని ఎందుకంటే ఉద్యోగం కోసం లేదా మెట్రిక్ ఎగ్జామ్ కోసం తర్వాత ఈ కేసుని ఎస్పీ గారితో మాట్లాడాక నేను వెంటనే అక్కడ పట్టిప్రోలు చూసిన తర్వాత వాడి వ్యవహారం అయిన తర్వాత వీడు సామాన్యుడు కాదు, పరమ దుర్మార్గుడు, అమ్మాయిల జీవితాలతో ఆడుకుంటున్నాడు, ఈ అమ్మాయిని కూడా తీసుకెళ్లే బోర్డు ఎక్కడో అమ్మేస్తాడు లేదా చంపేస్తాడు వాడు అవసరం చూస్తున్నట్టు ప్రయత్నించి నేను వెంటనే సీఎం గారికి ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.